ఎవ్రీవన్. హ్యాట్రిక్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము చెప్పేది ఉంది. ఎలా ఉంది సినిమా? లేదు, చాలా చాలా జెన్యున్ గా చెప్పండి, హార్ట్ఫుల్ గా చెప్పండి. ఎలా ఉంది సినిమా? పక్కా నచ్చిందా అందరికి? థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్పినట్టే సినిమా అసలు చాలా కొత్త ప్రేమ కథ తీసాం. మీ అందరికి నచ్చుతుందని చాలా గట్టిగా ఆశించాం. ఈరోజు ప్రివ్యూలో ఇంతమంది మధ్యలో సినిమా చూస్తూ వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఏంటి, అసలు కుర్రాళ్ళు అయితే ఏంటి, అందరికీ నచ్చింది అంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాకు ఫ్యామిలీస్ అందరూ దగ్గరకు వచ్చి చాలా బాగుంది అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్లీ అమ్మాయిలు అయితే వాళ్ళు దగ్గరికి రాలేకంటే వాళ్ళకి అసలు ఆ ఎమోషన్ ని కాసేపు డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, మా టీం అందరికి. సార్ ఎస్కేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మా సాయి రాజేష్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చెప్పారు అదే డెలివర్ చేశారు ఆఖరికి. ధీరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్. అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. గౌరీ సూపర్. అసలు రవీణ ఎలా అనిపించింది రైటింగ్ అంతా? కాన్వర్జేషన్స్ ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ సో మచ్ రవీణ, థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి అసలు ఇంత చాలా జోష్ ఉంది ఇంతమంది మధ్యలో సినిమా చూస్తుంటే. సో మీ అందరికీ సినిమా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఉంది, షోస్ అన్ని ఫుల్ అవుతాయి అనుకున్నాం కానీ మరి ఇంతలా ఎన్ని షోస్ తిరగదు మొత్తం? టోటల్ 132 షోస్ వేస్తే 132 షోస్ ఫుల్ అయిపోయాయంట, చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఒకటే చెప్తానమ్మా, పర్టికులర్ గా ఫ్యామిలీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. 151 షోస్ అంట, 151 షోస్ అన్ని ఫుల్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అలాగే మై కైండ్ రిక్వెస్ట్, ఫ్యామిలీస్ ఎవరు మిస్ అవ్వద్దమ్మా, మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి చాలా మంది ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో మీరు ఫ్యామిలీ అయితే మిస్ అవ్వద్దండి, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ఈ ప్రేమ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలీదు, ఇక్కడ గొంతులో నొప్పి అవుతుంది. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీతో పాటు నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం సినిమా చూసుకోవడం. సో మీ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం కూర్చొని అలా హాల్లో చూస్తుంటే గుండె నిండుగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చేసాం, ఒక మంచి ప్రేమ కథ చెప్పాం, పని చేసిన తృప్తి నా గుండెల నిండా ఉంది. సో అదే తృప్తి మీరందరూ కూడా సినిమా చూసాక మీరందరూ కూడా పొందుతానని కోరుకుంటున్నాను. మా ప్రీమియర్ షోస్ ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రేపటి నుంచి మా సినిమా ప్రతి థియేటర్ లో ఉండబోతుంది. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సినిమా చూడండి. చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ థియేటర్, నేను సికింద్రాబాద్ అమ్మాయిని, ప్రసాద్ ఇస్ మై ఫేవరెట్ థియేటర్. సికింద్రాబాద్ లో ప్రసాద్ లో నా సినిమా రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. లైఫ్ హెస్ కమ్ అ ఫుల్ సర్కిల్ అనే ఫీలింగ్ ఉంది. థియేటర్స్ లో కలుద్దాం. మమ్మల్ని మా టీమ్ ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. 3 ఏళ్ల క్రితం బేబీ ప్రీమియర్ అయ్యాక మేము ఏ భావోద్వేగానికి గురయ్యామో, 2 ఏళ్ళు మేము మనసు పెట్టి తీసిన చెన్నై లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఎ నార్మల్ లవ్ స్టోరీ, దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ లవ్ స్టోరీ. ఒక స్టీవెన్ శంకర్, ఒక నివి మీ మనసులో గుర్తుంటారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ గారి కథా స్క్రీన్ ప్లే, నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే నా తమ్ముడు రవి నంబూరి దర్శకత్వం. ఒక మొదటిసారిగా లేదు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈజ్ బ్యాక్. ప్రౌడ్లీ ఐ కెన్ సే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్. కిరణ్ అబ్బోహన్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఇది కదా మన కోరుకునే తెలుగు సినిమా, ఇది కదా మన ఎక్స్పెక్ట్ చేసే పీక్ అని. అందుకే
కాన్ఫిడెంట్ గా ప్రివ్యూలో ఇస్తాం. ఎందుకంటే మాకు సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో కాన్ఫిడెంట్ గా ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే బరువెక్కిన హృదయంతో చెప్తున్నా, వీఆర్ ప్రౌడ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నటించిన ఇతర నటీనటులకి అందరికీ కూడా, అలాగే సినిమా అంతా అయిపోయాక ఆ క్లైమాక్స్ చూశాక కిరణ్ అబ్బోరం గారి స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ మిమ్మల్ని 10 నిమిషాల 10 రోజుల 10 గంటల ఇట్స్ హాంట్ చేస్తుంది. దట్ ఈస్ మై ప్రామిస్. వన్స్ ఏ ప్రామిస్ అంతే. అలాగే మనం ఎక్కడి నుంచో హీరోయిన్లు ఎక్కడి నుంచో తీసుకోకర్లేదు. మన తెలుగు అమ్మాయికి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ర్యాంప్ పాడిస్తారనేది గౌరీప్రియ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో బేబీ తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా తీయడానికి సారేష్ గారితో కలిసి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మీ అందరి రెస్పాన్స్ చూశాను, మీ అందరి కామెంట్స్ చూశాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రీమియర్ లో రెస్పాన్స్, మీ అందరి రెస్పాన్స్ చూశాక థ్యాంక్ యూ. నేను చాలా గ్రౌండెడ్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశాక అదే మా మొదటి విజయం. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ ఐ ఫీల్ వీ మేడ్ ఎ క్లాసిక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ స్టోరీ మీ అందరికీ కూడా గుర్తుంటుంది. మీరు అందుకనే ప్రివ్యూలు చూడొద్దు, రివ్యూలు చూడొద్దు. ఏదైనా సరే మీ స్నేహితుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాడా కనుక్కోండి. మీరు సినిమాకి వెళ్ళండి, మీ బ్రదర్ తో వెళ్ళండి, మీ సిస్టర్ తో వెళ్ళండి, మీ లవర్ తో వెళ్ళండి. ఎవరితో వెళ్ళినా సరే ఈ సినిమా కొన్నాళ్ళు గుర్తుంచుకోకపోతే ఏం విసరక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆడిటోరియం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటాం కూడా, అలాంటి గ్రేటెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అసలు అంటే ఒక్కొక్కసారి ఎంత నోరు తిరిగిన వాడికైనా దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మాత్రం మాటలకు అందని ఆ ఎమోషన్స్ ఎంత ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాయంటే థియేటర్లో బిగినింగ్ నుంచి కూడా అసలు ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అలాగా లోన్లీగా స్టార్ట్ అయ్యి వేరే లేయర్ లోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేని అన్ప్రెడిక్టబుల్ అనూహ్యమైన రీతిలో అసలు ఏమి షాక్స్ సెకండ్ హాఫ్ లో, ఆ షాక్లు కూడా మళ్ళీ ఎంత గుండె ద్రవించిపోయే విధంగా, అంటే మనకి మనం ఎంత సినిమా చూస్తున్నామని అనుకున్నా కూడా కళ్ళంటే నీళ్లు రాకుండా మాత్రం కొన్ని సీన్స్ లో మానవ మాత్రులు అయితే మాత్రం ఉండలేరు. నిజంగా చెప్తున్నా, ఆ గుండె, ఆ ప్రేమ, ఆ ఎమోషన్ ఉన్న ఏ ఆడియన్ అయినా సరే కూడా వెంటనే కళ్ళంటే నీళ్లు రాక తప్పవు కొన్ని సీన్స్ లో. నిజంగా ఐ టెల్ యూ, కిరణ్ అబ్బవరం ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అమ్మాయి గౌరీ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకు ముందు ఏ డైరెక్టర్ రాయలేదు, ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకు ముందు ఏ నటులు నటించలేదు. ఇలాంటి అంత మనం ఎప్పుడో మోగమనుషుల సినిమా గురించి చెప్పుకుంటుంటాం ఎప్పుడును, కానీ ఇది సమ్వేర్ బియాండ్ మోగ మనుషులు. నిజంగా ఇది గ్రేటెస్ట్ ఎపిక్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి సినిమాలో, పాటలకి పాటలు అండ్ రవి నంబూరి డైరెక్షన్ నిజంగా ఎంత బాగా స్క్రీన్ ప్లేని బ్యాలెన్స్ చేసేదంటే నమ్మో. అసలు మన ఆ క్యారెక్టర్లు కిరణ్ అబ్బవరం అండ్ ఈ గౌరీ క్యారెక్టర్ల మధ్యలో పడి ఆడియన్స్ గా మాత్రం మనం చాలా నలిగిపోతాం ఆఖరి వరకు కూడా. ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేయించాడంటే రవి నంబూరి. అండ్ మన సాయి రాజేష్ బేబీ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయిందో దాన్ని మించిన ఎమోషన్ ఇది. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే మనం చెప్పుకోలేని బాధని పడతాం సినిమా థియేటర్ లో ఆఖరి వరకు కూడా. ప్రతి ఆడియన్ ఏ సెంటర్ లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ లేదు,
మనిషికి మనసున్న ప్రతి చోట, మనసున్న మనిషి ఉన్న ప్రతి చోట ఈ సినిమా చూసి గుండె ద్రవించకపోద్ది అనమాట. నిజంగా చెన్నై లవ్ స్టోరీ కాదు ఇది, కంప్లీట్ గా ఈ ప్రపంచానికే ఒక లవ్ స్టోరీ అన్నట్టుగా పాటలకు పాటలు, డైలాగులకు డైలాగులు, ఫ్రేములకు ఫ్రేములు, ఎక్స్ప్రెషన్స్ కి ఎక్స్ప్రెషన్స్, సీన్లకి సీన్లు టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్తుంటే గుండె జారి గల్లంత అవుతుంది థియేటర్ లో. అందరు చూడండి, మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీ ప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటి వరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకున్నాను. ఎంత ఇలాంటి కాన్సెప్ట్ ని ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్ కి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఫిలిం మేకింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక కొరియన్, జర్మన్ అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉండే స్క్రీన్ ప్లే స్టోరీలో ఉంటది. ఓల్డ్ సినిమాలో ఇలాంటి సినిమా రాలేదు, రాదు. అండ్ లవ్ యూ ఎస్కేఎన్ గారు, ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్ కి తెలుగు సినిమా లాగా చూపించి తీసినందుకు. అండ్ ఇలాంటి సినిమా మళ్ళా రాదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మణి శర్మ గారి మ్యాజిక్ మళ్ళా క్రియేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ ఎవరెవరైతే బాగాలేదు అనుకున్నారో ఈ సినిమా చూసాక సాంగ్స్ లూప్ మోడ్ లో వింటారు. అండ్ రవి నంబూరి గారు ప్రాణం పెట్టేశాడు. మీరు సీతారామం సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ప్రేమిస్తే సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, గీతాంజలి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా దానికి 100 times ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది నా మాట తప్పైతే నా రివ్యూ నమ్మకండి. అండ్ లవ్ యూ వన్ మోర్ టైం. లవ్ యూ అన్న. అందరికీ నమస్కారం. సినిమా అయితే అదిరిపోయింది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఎస్కే మైకులు విసిరి ఎన్నెన్నో ఇసురు వచ్చేసారు. బేబీకి ఒకటి ఇసురు, 2 ఇసురు. కంగ్రాట్స్. అందరూ థియేటర్ లో చూడండి, చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ. అంటే నేను చెప్తే కొన్ని లీక్ చేసినట్టు అవుతుంది, కానీ కొన్ని సీన్స్ దగ్గర నేను చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్, సాయి రాజేష్ కంగ్రాట్స్ అండ్ టీమ్. కిరణ్ భయ్య కంగ్రాచులేషన్స్, ఇరగదీశారు. అసలు మీకైతే అవార్డు పడింది. చాలా బాగుంది. ధీరజ్ కంగ్రాట్స్ అందరికి. డైరెక్టర్ సూపర్ కంగ్రాట్. రేపు పొడితే అసలు మీరే చాలా రోజుల తర్వాత చాలా మంది చూసారు. ఇంటర్వెల్ పీక్స్ ఉంటదని ఇవాళ మీరు అందరు చూసారు. సినిమా అయిపోయిన తర్వాత మీ అందరి మైండ్ లో ఒకలే ఉంటారు, స్టీవెన్ శంకర్, కిరణపురం గారే మీ మైండ్ లో ఉంటారు. ఇంకొక 2 రోజులు మీ మైండ్ లో కిరణపురం గారే ఉంటారు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ 4 వారాలు థియేటర్స్ దగ్గర క్యూలు. ఇవాళ ప్రీమియర్స్ చూసారు. హైదరాబాద్ లో 50 షోస్ వేస్తే ఒక్క చోట్ల కూడా ఒక్క టికెట్ కూడా లేదు. ఇది చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే పెద్ద ప్రేమ కథ. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఇంత అప్లాజ్ నేను ఊహించాను. ఫస్ట్ టైం నేను టెన్షన్ గా లేను, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసామన్న తృప్తి నాకు, రవికి ఫస్ట్ నుంచి ఉంది. అందుకే ఈరోజు టెన్షన్ పడట్లేదు. ముఖ్యంగా రేపటి నుంచి ఫ్యామిలీస్ వచ్చిన రోజు నుంచి ఇది చాలా మంది ఈ సినిమాని మీరే మోసుకెళ్తారు, మీరే రివ్యూర్స్ అవుతారు అన్న నమ్మకం నాకుంది. మంచి సినిమా తీసామన్న తృప్తి కూడా నాకుంది. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసిన మా కిరణ్ భవరం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి అన్ని థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎస్కే అన్న, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, ముగ్గురికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అన్న, లవ్ యూ అన్న. People will love Steven Shankar more from tomorrow. Gauri, bro, thanks for everything, bro. Thank you.